హామీలిచ్చి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజంగా మారింది. యువతకు ఆర్థిక చేయూతనిచ్చి స్వావలంబన చెందేలా చేయడమే తమ లక్ష్యమంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పి రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టారు. తీరా డబ్బులిచ్చే సమయానికి చేతులెత్తేసింది రేవంత్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలను చెత్తబుట్టలో వేసినట్టుగానే ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా విజయవంతంగా చెత్తబుట్టలో పడేసింది. రాజీవ్ యువ వికాసం పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసింది. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. జూన్ 2 నాడు పథకం అమలవుతుందని, అదే రోజు దరఖాస్తు చేసుకున్న యువతకు 50,000, ₹1,00,000, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా 4 స్లాబ్ల ప్రకారం చెక్కులు ఇస్తామని ప్రకటించింది. దీంతో యువత సంబరపడ్డారు. ఒక్కో జిల్లాలో సుమారు 2 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు లబ్ధిదారుల జాబితాలను కూడా ఫైనల్ చేశారు. ఇక తమకు డబ్బులొస్తాయని యువత సంబరపడ్డారు. సీన్ కట్ చేస్తే అంతా తారుమారైంది. జూన్ 2వ తేదీన ఎవ్వరికీ చెక్కులివ్వొద్దు, అసలు లబ్ధిదారుల జాబితా అన్నిటినీ ఆపండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు అన్ని జాబితాలను చెత్తబుట్టలో పడేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారాలను రావడానికి కోసం నిరుద్యోగులను మోసం చేసి మభ్యపెట్టి ఎన్నో మాయమాటలు చెప్పి నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పి ఆ రోజు ఎలక్షన్ హామీలో చెప్పడం జరిగింది. దాని హామీ ప్రకారం రాజీవ్ వికాసం పథకం కింద నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి అప్లికేషన్ చేసుకోమని చెప్పి తర్వాత అనేక ఇబ్బందులు పెట్టి జూన్ 2కి ప్రారంభిస్తామని చెప్పినారు. ఇప్పటివరకు పెట్టలేదు. నిరుద్యోగులకు ఏ విధంగా మీరు దారి చూపుతారో, మార్గం చూపుతారో దానిపై స్పష్టమైన వైఖరి చేయాలని కోరుతా ఉన్నాం. జూన్ 2కి ఇస్తాను చెప్పినావు, జూన్ 2కి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మామూలుగా ప్రొసీడింగ్ లెటర్ ఇచ్చినావు. ఆ రోజు బ్యాంకులో పోతే ఏ ఒక్కరు కూడా 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు, మేము ఏం తెచ్చిస్తాం, లెటర్ ఇస్తే అయిపోతుందని చెప్పేసి స్పష్టంగా బ్యాంక్ అధికారులు చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు రాజీవ్ వికాస్ చెప్పిన స్కీమ్ ఏతుందో దాన్ని నిరుద్యోగులకు అండగా ఉండే విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యువత ఆశలపై నీళ్లు చల్లింది కాంగ్రెస్ ప్రభుత్వం. యువ వికాసం లబ్ధిదారుల జాబితాల్లో అన్ని తప్పుడు పేర్లు ఉన్నాయని, ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడ్డారని ప్రకటనలు ఇచ్చారు ప్రభుత్వ పెద్దలు. ఇలా అంతా డ్రామాలాడి పథకాన్ని హోల్డ్లో పెట్టింది రేవంత్ ప్రభుత్వం. దీంతో ప్రభుత్వం తీరుపై యువత భగ్గుమంటున్నారు. చేతకాని